తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామూర్తి, చెప్పండి, అసలు షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగాయా, మరేదైనా కారణం అని చెప్తున్నారా? ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని చెల్లూరులో సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో ఇక్కడ వెల్డింగ్ పనులు చేస్తుండగా సర్క్యూట్ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఒక్కసారిగా అగ్ని కేలలు ఎగిసిపడుతూ ఉండటంతో ఇక్కడ పనిచేస్తున్న వర్కర్లందరూ కూడా దాదాపు 20 నుంచి 25 మంది వరకు వర్కర్లు ఉంటారు, కార్మికులు. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీశారు. అలాగే దీన్ని ఆనుకుని ఒక 30 కుటుంబాలు కూడా ఈ ఫ్యాక్టరీని ఆనుకుని అక్కడ జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా అంగన్వాడీ ఇళ్ల నుంచి ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. అయితే దాదాపు 2 గంటల పాటు ఎగిసిపడిన మంటలు వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటల్ని అదుపు చేశాయి. ఇప్పుడు ప్రస్తుతం అదుపులోకి వస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల భారీ నష్టం తగ్గినట్లయింది. లేకుంటే ఎందుకంటే ఇక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక రసాయనాల ఇది కూడా ఉన్నాయి. ఇది కనుక ఈ మంటలకి పేలినట్లయితే భారీ స్ఫోటనం సంభవించే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా అగ్నిమాపక శకటాలు ఇక్కడ చేరుకుని ఎప్పటికప్పుడు మంటలను అదుపు చేయడం ద్వారా ఇప్పుడు అదుపులోకి వచ్చాయి. దీని ద్వారా ఈ బాయిలర్ లాంటిది ఇది పేలకుండా అరికట్టడానికి సాధ్యమైంది. దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి కూడా స్థానికులు భావిస్తున్నారు. అలాగే అగ్నిమాపక అధికారులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. నష్టం ఫ్యాక్టరీకి అయితే భారీగానే జరిగింది. ఏదైనా జరగడానికి జరుగుంటే కనుక ఈ పక్కనే ఉన్న కుటుంబాల వారికి చాలా పెద్ద నష్టం జరిగేది. ప్రస్తుతం మంటలు అదుపులోకి రావడంతో ఇటు ప్రజలు అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే ఫ్యాక్టరీకి అయితే భారీ నష్టం జరిగిందని చెప్పేసి అగ్నిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.